హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్కి అయితే ఊరైతే వెళ్ళామండి. అక్కడ మేము వచ్చేసి ఇలా భోగి మంటలు అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలామంది భోగి మంట రోజు తాటాకులు అయితే యూజ్ చేస్తారండి. మేమైతే పాత సామాన్లు యూజ్ చేసి భోగి మంటలు అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలా మా కాలనీలో ప్రతి ఒక్క ఇంటి ముందు అయితే భోగి మంటలు అయితే వేసుకున్నారండి. నాకు తెలిసినంత వరకు భోగి పండుగ అంటే మనకు జనవరి మాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందండి. ఆ చలి తీవ్రతను తట్టుకోవడానికి ప్రజలందరూ కలిసి ఇలా చలిమంటలు అయితే కాచుకునేవాళ్ళు. అందుకని దీనికి భోగి అని పేరు వచ్చిందని అంటారండి. మేమైతే భోగి పండుగ రోజు ఇలా పాత సామాన్లన్నీ కాల్చి ఎంజాయ్ అయితే చేసామండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ దగ్గర చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ భోగి మంటలు వేసిన తర్వాత ఈవినింగ్ టైంలో మా పిల్లలకైతే మేము భోగి పళ్ళు పోసామండి. అవే రేగి పళ్ళు అంటాం మనము. మా ఇంట్లో ఉన్న పేరెంట్స్, అలాగే మా సిస్టర్స్, మా బ్రదర్స్ ఇలా అయితే సెలబ్రేట్ చేశారండి. మా పిల్లలందరినీ రెడీ అయిన తర్వాత ఇలా కూర్చోబెట్టి ఈ రేగి పళ్ళు అయితే పోయడం జరిగింది.
మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.